మహాశివరాత్రి ఉపవాస నియమాలు. ఏం తినాలి, తినకూడదో తెలుసా? ప్రతి ఏడాది మాఘ మాసంలో మహాశివరాత్రి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీ జరుపుకోబోతున్నారు. ఈ క్రమంలోనే మహాశివరాత్రి రోజు పెద్ద ఎత్తున భక్తులు శివుడికి ప్రత్యేకంగా పూజలు చేయడమే కాకుండా ఉపవాసాలు జాగరణలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా శివరాత్రి రోజు ఉపవాసంతో పరమశివుడిని పూజించడం వల్ల అన్ని శుభాలకు జరుగుతాయని భావిస్తారు. ఈ క్రమంలోనే మహాశివరాత్రి పండుగ రోజు ఉపవాసం చేసేవారు ఎలాంటి నియమాలను పాటించాలి, ఏ వస్తువులను తినాలి, ఏవి తినకూడదు అనే విషయాలలో కాస్త సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి ఉపవాసం చేయాలనుకునేవారు పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఉపవాస నియమాలు. శివరాత్రి రోజు ఉదయమే నిద్రలేచి తలంటూ స్నానం చేసి శుభ్రమైన ఉతికిన దుస్తులను ధరించాలి. ఇలా స్నానం చేసిన అనంతరం శివుడు పార్వతి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేయాలి. ఇక పూజ సమయంలోనే ఉపవాస ప్రతిజ్ఞను కూడా చేయాలి. ఉపవాసం చేసేవారు ఎప్పుడూ కూడా ఇతరులపై దుర్భాషలాడకూడదు. ఎల్లప్పుడూ మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని శివుడిని స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజు సాయంత్రం శివుడిని పూజించిన తర్వాత ఉపవాసం వదిలేయవచ్చు లేదా మరికొందరు మరుసటి రోజు ఉపవాస దీక్షను విరమిస్తారు. ఉపవాసం సమయంలో ఏం తినాలి? శివరాత్రి పండుగ రోజు ఉపవాసం ఉన్నవారు పండ్లు లేదా పాల పదార్థాలను తీసుకోవచ్చు. పూరీలు, పిండి కొడుములు, రైస్ వాడకుండా తయారుచేసిన తీపి పదార్థాలు, బాదం, సోంపు, గులాబీ, నల్ల మిరియాలతో తయారైన పానీయాలు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోవచ్చు. తినకూడనివి. శివరాత్రి పండుగ రోజు ఉపవాసం ఉన్నవారు పొరపాటున కూడా గోధుమలు, బియ్యం, పప్పులు లేదా ఏ రకమైన తృణధాన్యాలు, తెల్ల ఉప్పు తినకూడదు. అలాగే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటివి అసలు తినకూడదు. ఇక నీచు పదార్థాలకు కూడా ఈరోజు